కాపాడదామని వస్తే పెళ్లి చేస్తానంటారేంటి? అయినా రఘు ఈ విషయం ముందే చెప్పకుండా ఇలా బుక్ చేశాడేంటి? ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలి? లాభం లేదు, భానుకు ఫోన్ చేద్దాం. హలో, ఏమండి వెళ్ళారా? అక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా? త్వరగా ఏదో ఒకటి చెప్పి వచ్చేయండి. ఏంటి వచ్చేది? నన్ను పర్మనెంట్గా ఇక్కడే ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. ఉంచాలని వాళ్ళు అనుకున్నా మీరుండరు కదా. పెళ్లి చేస్తే ఉండకేం చేస్తాను? పెళ్ళా? ఎవరికి? ఎవరితో? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను? నాకే. రఘుగడి మరదలతో పెళ్ళంట. ఏమండి, వాళ్ళు చెప్పారని మీరు చేసుకుంటారా? పరిస్థితి చూస్తే ఏం అర్థం కావట్లేదు. ఏర్పాట్లన్నీ చేశారు, పెళ్లి బట్టలు కూడా కట్టుకోమన్నారు. ఈ పెళ్లి ఎలా చెరగొట్టాలో, నానమ్మకి ఏం చెప్పి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. విషయం పెళ్లి వరకు వచ్చిందంటే ఎలా అండి? నేను మీ మనవన్ని కాదని చెప్పి వచ్చేయండి. ఆ మాట చెప్పిన మరుక్షణమే నానమ్మ గంతో నన్ను కాల్చేస్తుంది. బామ్మకి గన్నకి ఏం సంబంధం అండి? నానమ్మకి అబద్ధాలు చెప్పినా, మోసం చేసినా అస్సలు సహించదు. ఆఫ్టర్ ఆల్ 30 రూపాయల కోసం ఇప్పుడే బామ్మ అంటే కర్ర పట్టుకుని నడుస్తుందనుకున్నాను, కానీ గన్ను పట్టుకుని నడుస్తుందా? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు అర్జెంటుగా బయలుదేరి వచ్చే. దగ్గరుండి అన్నయ్యని చూసుకోమన్నారు కదా. నువ్వు ఇలా మాట్లాడుతూ కూర్చుంటే నువ్వు కూడా అందరితో పాటు అక్షింతలు వేయాల్సి వస్తుంది. నో నో నో. అక్కడ ఉండి అరవటం కాదు, త్వరగా ఇక్కడికి వస్తే ఏదో ఒక విధంగా పెళ్లి ఆపొచ్చు. నా భర్తని ఎవరికో భర్తను చేయాలనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వచ్చేస్తున్నాను. ఏంటి అలా చూస్తుంది? మాట్లాడింది మొత్తం వినేసిందా? నువ్వు మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడావు, నేను వినాల్సింది నేను విన్నాను. ఏం మాట్లాడాను? ఫ్రెండ్ కాల్ చేస్తే హాయ్ చెప్పాను. విన్నాను, అంతా విన్నాను. ఎవరినో రమ్మంటున్నావు, పెళ్లి ఆపాలంటున్నావు. అరే, నువ్వు తప్పుగా విన్నావు సుబ్బలక్ష్మి. నేను మాట్లాడింది అది కాదు. నో నో నో. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పేరది. అందుకే నా పేరు నేనే మార్చుకున్నాను. నా పేరు లక్కీ. సరే లక్కీ, నేను పెళ్ళి ఆపాలనలేదు. ఫ్రెండ్కి ఫోన్ చేసి మా పెళ్ళికి తప్పకుండా రావాలి, లేదంటే పెళ్లి జరగదు అని చెప్తున్నాను. నమ్మొచ్చా? నీ మీద వద్దు, నా మీద ఒట్టేయకు. నేను చాలా కాలం బ్రతకాలి, చాలా సీరియళ్ళు చూడాలి. మందారం సీరియల్లో హీరోలాగా నువ్వు మా అక్కని మోసం చేస్తున్నావేమో అని నాకు అనుమానం వచ్చి అడిగాను, అంతే. అక్క, ఇక్కడ లైన్ క్లియర్, నువ్వు వచ్చేసేయ్. అక్కేంటి లైన్ క్లియర్ ఏంటి? కొత్త సీరియల్లో హీరోయిన్ లాగా మా అక్క ఇప్పుడు ఎంట్రీ ఇస్తుంది, చూడు.
నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సిన నీ కాబోయే భార్య. చాలే నువ్వు ఆగవే. ఇలా చెల్లెల్ని పక్కకి తోసే. చెల్లెలి సంసారం సీరియల్లో అక్క నానా బాధలు పడింది. బావా, చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏ రోజుకైనా నువ్వు వస్తావో, నన్ను నీదాన్ని చేసుకుంటావు అని ఎన్ని కలలు కన్నాను తెలుసా? అబ్బా నువ్వు ఆగక్క. బ్లాక్ అండ్ వైట్ టీవీలో సీరియల్ చూస్తున్నట్టు ఉంది. అసలేంటా డైలాగులు? అసలు నువ్వు చెప్పిందేంటి నాకు? బావని ఏకాంతంగా కలవాలి, గట్టిగా కౌగలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అని చెప్పావు కదా. మరి కౌగిలించుకోవేంటి? కౌగిలించుకోవడం ఏంటి? ఇంకా సిగ్గుపడుతూ చూస్తావేంటక్క? వెళ్ళు. ఇప్పుడు నిజంగానే కౌగిలించుకుంటున్నా ఏంటి? కౌగిలించుకోమంటే అలా నించుంటావేంటి? వెళ్ళి కౌగిలించుకొని ముద్దు కూడా పెట్టు. నువ్వు అలా చూస్తూ ఉంటే పక్కింటి ఆవిడ సీరియల్లో లాగా బావని కూడా పక్కింటి వాళ్ళెవరో వచ్చి తీసుకెళ్లిపోతారు. అమ్మో, నా బావ నాకే కావాలి. నందిని, ఏంటిది? ఎవరన్నా చూస్తారు, బాగుండదు. ఎవరూ చూడకూడదనే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఉసి పిల్ల రాక్షసి, అంతా నీ వల్లనే. నందిని, పెళ్ళికి రెడీ అవ్వాలి, డ్రెస్ కూడా మార్చుకోవాలి. ఇంతకాలం ఎదురు చూసింది ఈ రోజు కోసమే కదా బావా. ఇలా నీ గుండెల మీద వాలిపోవాలనే కదా. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. వచ్చిందేంటి? తను కూడా ఇదే టైంకి రావాలా? ఇలా ఇరికించేసేవండి భగవంతుడా. నందిని, నువ్వు వదిలేస్తే త్వరగా బట్టలు మార్చుకుని బయటకు వచ్చేస్తాను. అలాగే బావా. బాయ్ బావా. నువ్వు బయలుదేరు. వెళ్ళమన్నా వెళ్ళకపోవడానికి ఇక్కడ ఏమైనా సీరియల్ వస్తుందా ఏంటి? త్వరగా వచ్చి మా అక్క మెల్లో తాళి కట్టు. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే అడిగేది, ఏంటి అలా చూస్తున్నావు? ఎలా ఉంది? ఏంటిది? నేను హగ్ చేసుకుంటే ఎలా ఉంది? గట్టిగా హగ్ చేసుకున్నావు కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంది. హా, బాగుంది, చాలా బాగుంది. నేను హగ్ చేసుకుంటే ఇబ్బందిగా ఉందంటే ఆ అమ్మాయి హగ్ చేసుకుంటే బాగుందనే కదా అర్థం. అర్థం లేకుండా మాట్లాడక బాను. ఎన్నో ఏళ్ల తర్వాత బావ కనిపించాడన్న ఆనందంలో నేనే రఘు అనుకుని హగ్ చేసుకుంది. అందులో నా తప్పే ఉంది? అవుననుకోండి, కానీ నాకు మాత్రం ఆ పిల్ల మిమ్మల్ని హగ్ చేసుకోవడం అస్సలు నచ్చలేదు.
అంటే పేరు మారింది, ఊరు మారింది, గెటప్ మారింది. మనసెక్కడ మారుతుందోనని భయంగా ఉంది. ఎన్ని మారినా ఈ ఏజే మనసు మారదు. మీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఆ పిల్ల స్పీడ్గా ఉంది. తను ఎలా ఉంటే మనకెందుకు? ముందు ఈ పెళ్ళి ఆపడానికి ఏదైనా ఐడియా ఇవ్వు. ఏం ఆలోచిస్తున్నావు? హా? ఆ అమ్మాయి మిమ్మల్ని హక్ చేసుకుంది సరే, కానీ నేనొచ్చి చూసేదాకా మీరెందుకు విడిపించుకోలేదు? ఏ బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఇంత చెప్పినా కూడా ఇంకా అక్కడే స్ట్రక్ అయ్యేవేంటి? మీకేం తెలుస్తుందండి నా బాధ? నా కళ్ళ ముందే మిమ్మల్ని ఇంకొక అమ్మాయి హక్ చేసుకుంటే నాకెలా ఉంటుంది? బాను, నీ కోణంలో నుంచే కాదు, నా వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించు. నేనేంటో, ప్రస్తుతం నేనున్న కండిషన్ ఏంటో నీకు తెలీదా? అనవసరమైన ఆలోచనలు మానేసి ముందు ఈ పెళ్ళి ఎలా ఆపాలో ఐడియా చెప్పు. ఇస్తాను, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండకూడదు. మెంటల్. ఐడియా చెప్పు. ఐడియా? మీ ఇద్దరి జాతకాలు చూపించారా? ఇందాకేగా నేను వచ్చింది, నాకేం తెలుసు? ఎన్నో సినిమాల్లో పెళ్లిళ్ళు ఆగిపోవడానికి జాతకాలే కారణం. అందుకే మనం కూడా అదే ఆయుధాన్ని ఎంచుకుందాం. ఇప్పుడేం చేద్దాం అంటావు? చేద్దాం కాదు, చేస్తాను. నేనే సింగిల్గా చేస్తాను, సిట్యుయేషన్ని బట్టి. ఇప్పుడు ఎవరన్నా నన్ను ఆపి ఎవరమ్మా నువ్వు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆగమ్మాయి, ఎవరమ్మా నువ్వు? ఇంతకు ముందు మా ఊర్లో నిన్నెప్పుడు చూడలేదు. దేవుడా, అనుకున్నంత పని అయింది. ఇప్పుడు పెళ్లి కూతురు తరపునని చెప్పాలా, పెళ్లి కొడుకు తరపునని చెప్పాలా? ఎవరి తరపునని చెప్పినా ఇద్దరు ఈ ఇంట్లో వాళ్ళే కదా. మొదటి స్టెప్ లోనే దొరికిపోయేవేంటే భానుమతి. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మాయి? ఎవరి తరపు నువ్వు? ఆ, ఆ, నేనా పెళ్లి కూతురు ఫ్రెండ్ అండి. మా నందినికి ఫ్రెండ్వా? అవునండి. మరి మా ఇంటికి ఎప్పుడు రాలేదు కదమ్మాయి. నేను స్కూల్ ఫ్రెండ్ ఆంటీ. ఓ అలాగా, రామ్మా నందిని దగ్గర తీసుకెళ్తాను. చచ్చా, ఇప్పుడు గనక ఈవిడ గారు నన్ను పెళ్లి కూతురు దగ్గరికి తీసుకెళ్ళిందో మేము ఆడే నాటకం మొత్తం బయటపడిపోతుంది. ఆంటీ ఆంటీ, నేను ఆల్రెడీ నందినిని కలిశాను ఆంటీ. పర్లేదులే అమ్మా, ఎంతైనా తన ఫ్రెండ్వి. పెళ్లిలో తన పక్కన నిలబడితే దానికి కూడా చిన్న ధైర్యంగా ఉంటుంది. రామ్మా. అది కాదు ఆంటీ, నా మాట వినండి. రా పద్మావతి,
అవతల బంధువులు వస్తున్నారు. నువ్వు ఇలా వెళ్ళిపోతే వాళ్ళందరినీ ఎవరు ఆహ్వానిస్తారు? ఆ అమ్మాయి వెళ్తుందిలే గాని మనం వెళ్దాంరా. అలాగేనండి. రా. అమ్మయ్యా, బతికిపోయాం. కొంచెం ఉంటే అడ్డంగా దొరికిపోయి ఉండేదాన్ని. నా మొగుడినే కౌగిలించుకుంటావే రాక్షసి, శూర్పణఖ. చూడు, నీ పెళ్లి ఎలా చెడగొడతానో చూడు. ఏమండి, మీకు విషయం తెలుసా? ఏంటమ్మాయి? పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జాతకాలు కలవలేదంట. అవునా? అవునండి. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తన బావని ఇష్టపడింది కదా. అందుకని జాతకాలు కలవకపోయినా పార్వతమ్మ గారు పెళ్లి జరిపిస్తున్నారు. నిజమా? అవునండి, నా కళ్ళారా నేను చూశాను. పాప మా అమ్మాయిని చూడండి, ఎంత బాధగా కూర్చుందో. నాకలా కనిపించట్లేదే. ఆ అమ్మాయి సంతోషంగానే ఉన్నట్టుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అమ్మాయి సంతోషంగా ఉందా బాధగా ఉందా అన్నది కాదండి. జాతకాలు కలవకుండా పెళ్లి జరిపిస్తున్నందుకు దాని గురించి ఆలోచించండి. నిజమేనమ్మాయి. ఇదిగో సీత, నీకో విషయం తెలుసా? అవునా? పార్వతమ్మ గారు మీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి జాతకాలు కలవలేదంట. అయినా కూడా మీరు బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారంట. వెంకటరత్నం, పెద్దమ్మా, గన్ను తీరా. నా మనవడికి మనవరాలికి జాతకాలు కలవలేదని చెప్పిన దద్దమ్మెవడే? ఇక్కడే ఉండాలమ్మా. ఇదిగో పెద్దమ్మా. ఎంత ధైర్యం లేకపోతే పచ్చని పందిర్లో ఇలాంటి కారు కూతలకు వస్తావే? నిన్ను చంపినా పాపం లేదు. కానీ నువ్వు మనోడొచ్చాడన్న ఆనందంలో ఆతృతలో మా జాతకాలు కలిసాయో లేదో కూడా చూసుకోకుండా మా పెళ్లి జరిపించేస్తున్నావు. తప్పేముంది బావా? నేను నిన్ను పుట్టిన దగ్గర నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను. ఇరవై ఏళ్ళు నీకోసమే బతికాను.
మన జాతకాలు కలిసినా కలవకపోయినా నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యని.